హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి వెరైటీస్. ఈరోజు పూల్ మక్నాతో చాలా సింపుల్ అండ్ హెల్దీ అయిన స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. వీటిలో చాలా ఎక్కువగా ఫైబర్ ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనకి ఈ రెసిపీకి మెయిన్గా కావాల్సినవి పూల్ మక్నా. వీటిని తెలుగులో తామర పువ్వు గింజలు అని అంటారు. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుని గీ వేడెక్కాక ఈ పూల్ మక్నా అన్నిటిని కూడా వేసుకొని నెమ్మదిగా ఫ్లేమ్ని లోలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిలో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినవచ్చు. చాలా హై ప్రోటీన్ కూడా ఉంటాయి వీటిలో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఇలా ఫ్రెష్ చేసిన వెంటనే క్రిస్పీగా అయిపోయాయి కదా, ఇలా అయితే సరిపోతుంది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకోండి. మొత్తాన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మక్నా తీసుకున్నామో దానికి సగానికి తక్కువగానే బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీరు బెల్లం ప్లేస్లో పంచదారని కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఏదైనా సరే. ఇలా బెల్లం మొత్తం కరిగి చాలా గట్టిగా పాకం రావాలి. ఈ విధంగా ఒకసారి వాటర్లో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇలా డ్రాప్ వేసిన వెంటనే బెల్లం పాకం మొత్తం ఈ విధంగా గట్టి పడాలి. ఇలా గట్టిగా అయినప్పుడే పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఇంకా కొంచెం చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ బేకింగ్ సోడా వేయడం వలన మనకి తినేటప్పుడు పళ్ళకి బెల్లం అంటుకోకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్నాని కూడా యాడ్ చేసుకొని మొత్తం పాకమంతా మక్నాకి పట్టేలా కలుపుకోండి. స్టవ్ని అసలు ఆఫ్ చేయొద్దండి. ఈ విధంగా బెల్లం పాకం మొత్తం మక్నాకి పట్టిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోండి. తినేటప్పుడు చాలా క్రిస్పీగా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా నువ్వుల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇవి చాలా తొందరగానే చల్లబడిపోతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక్కొక్కటి సెపరేట్ చేసుకోవాలి. లేదంటే ఈ విధంగా చెక్కీలానే ఉంటాయి, అప్పుడు కట్ చేసుకొని తినాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు విడివిడిగా కావాలనుకుంటే ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఒక్కొక్కటిని సెపరేట్ చేసుకోవాలి. పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఈజీగానే సెపరేట్ అయిపోతాయి. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే ఒక చిన్న టిప్ చెప్తున్నాను. ఎక్కువగా ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఎక్కువ చేసుకునేటప్పుడు ఇలా విడదీయడానికి టైం పడుతుంది. ఈ లోపల మిగతావన్నీ కూడా గట్టి పడిపోతాయి చాలా తొందరగా. అందుకని కొంచెం కొంచెంగా ట్రై చేసుకోండి. ఒక వీక్ సరిపడినట్టు చేసుకుంటే చాలు. ఇలా ఈ విధంగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి చిప్స్ ఇంకా చాక్లెట్స్ కొనిచ్చే కన్నా ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు.
ఇష్టం లేకపోయినా సరే ఇష్టంగా తినిపించండి. ఎందుకంటే ఇందులో హై ఫైబర్ ఇంకా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటితో పోల్చుకుంటే చాలా బెటర్. తప్పకుండా నా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.